ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా రొయ్యల రేటు గిట్టుబాటు లేదంటూ ప్రధానంగా ఆ వార్తనైతే ఇచ్చారన్నమాట. కౌంటౌన్ కల్లోలం రోడ్డున పడ్డ రొయ్య ఆక్వా రైతు విలువెల 10 నెలల్లో తలకిందులైన జీవితాలు. అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరల తగ్గించిన కంపెనీలు. సో ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా కానీ పెరగని రొయ్యల రేట్లు. గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఆ స్థాయిలో పెరగని ఫీడ్ రేట్లు. జోన్ విస్తరణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి అయితే హామీ ఇచ్చింది. కానీ సబ్సిడీపై ఏరియేటర్లు ట్రాన్స్ఫార్మర్ల హామీ గాలికి వదిలేసింది. కానీ గత 5 ఏళ్లలో ఆక్వా రైతులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. కోవిడ్ ఈక్వెడర్ సంక్షోభ సమయంలో కూడా మద్దతు ధరతో భరోసానిచ్చింది. 15 దీనిపైన సమీక్ష కూడా చేసిందట. 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలకు ఉపసంహరింప చేసిన గత సర్కారు నేడు ఆ భరోసా తోడ్పాటు కరువైందని ఆక్వా రైతులైతే ఆవేదన చెందుతున్నారు.